విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇటు సిట్ అయ్యగానే అటు ఫైళ్ళు దగ్ధం అయిపోయినాయి అని అంటున్నారు, కానీ ఓకే, అది వాళ్ళు నిజంగా తగలబెట్టుకోవాలనుకుంటే ఎవరికి తెలియకుండా అయినా తగలబెట్టుకోవచ్చు. ఇంటి బయట పెద్ద భోగి మంటలా వేసి ఎవరు తగలబెట్టుకోరు. అయితే ఈ అంశాన్ని కాస్త పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అసెంబ్లీకి వస్తే సీఎం చంద్రబాబుకి ఇచ్చిన అంత టైం నాకు ఇస్తారా, అక్కడే మాట్లాడాలా, నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రతిపక్ష హోదాలో ఉండి నేను ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీడియా ద్వారా కూడా చెప్పొచ్చు అని చెప్పి కొన్ని సెలెక్టెడ్ మీడియానే పిలిపించుకొని ఆయన మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఈ అంశం మీద అసలు దీని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉద్దేశం ఏమై ఉంటుందని చెప్పి మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ఈ వ్యాఖ్యలు మీకు ఏమనిపిస్తున్నాయి సార్? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్న తర్వాత, అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ లో ఏ ఇష్యూస్ అయితే మెన్షన్ చేశారో ఇదే అంశాలు అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పుంటం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కనుక తనకి ఇచ్చిన పక్షంలో అసెంబ్లీలో సీఎం గారికి ఎంతటి టైము, ఎంతటి ప్రాధాన్యత ఆయనకి లభిస్తుందో అంతటి ప్రాధాన్యత ప్రతిపక్ష నాయకుడిగా తనకి కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిన పక్షంలో శాసనసభలో స్పందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేని పక్షంలో మీడియా సమావేశాల ద్వారానే నేను చెప్పాలనుకున్నది ప్రజలకు తెలియజేస్తానని చెప్పని చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే మరి ఆయన గతంలో ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. అదే ఇంకోసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించున్నారు. కాబట్టి 2 పదవులు ఆయనకేం కొత్త కాదు. అది ఎందుకంటే ఇవాళ ఆయన ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రికి ఏ స్థాయి ప్రాధాన్యత అసెంబ్లీలో ఉంటుందో అదే స్థాయి ప్రాధాన్యత ప్రతిపక్ష నాయకుడు కూడా దక్కుతుంది అంటున్నారు. మరి గత 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇచ్చారు, ఏ మాత్రం అసెంబ్లీలో స్పందించే అవకాశం కల్పించారు, ఎంత టైం ఆయన కేటాయించారు అనేది అసెంబ్లీ గణాంకాలు తెలియజేస్తాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సందర్భాల్లో స్పందించారు, ఎంత టైం ఆయన కేటాయించారు, అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం కేటాయించారు అనేది ఒక్కసారి అసెంబ్లీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకే అర్థమైపోద్ది. ఇవాళ ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. నిన్న ఆయన ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తే అంత టైం నాకు ఇవ్వాలి అనే డిమాండ్ చూస్తుంటే నాకు దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. మా ఇంట్లో షూటింగ్ జరగాలంటే హీరోకి ఏది పెడితే నాకు అదే పెట్టాలి, హీరోకి ఏ కుర్చీ వేస్తే నాకు అదే కుర్చీ వేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అనేది మర్చిపోతున్నాడు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పక్షాలు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పు చూరగొని అసెంబ్లీకి ఎన్నికయ్యి అసెంబ్లీలో వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా సమస్యల మీద స్పందించాల్సిన బాధ్యత తమదనే అంశాన్ని ఆయన విస్మరిస్తా ఉన్నాడు. వాస్తవంగా శాసనసభ్యులు ఎన్నిక కాబడేది శాసనాలు చేయడానికి. శాసనాలు చేసే అధికారం అధికార పక్షానికి ఉంటుంది. ఆ శాసనాల్లో ఉన్న లోటుపాట్లని ప్రశ్నించి ఆ లోటుపాట్లని చక్కదిద్దించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. అటువంటి స్థితిలో ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు హాజరయ్యి శాసనసభ సమావేశాల్లో పాల్గొనడం తప్పించి మిగిలిన అన్ని పనులు చేస్తా అంటున్నాడు ఆయన. ఒక రకంగా ఇది ప్రజలు ఎన్నుకున్న లక్ష్యాన్ని దెబ్బతీయటం. అంటే ఎన్నికలకు ముందే ప్రజలతోటి మీరు నాకు అధికారం ఇస్తేనో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కట్టబెడుతానో నేను మీ ప్రజాప్రతినిధిగా కొనసాగుతాను తప్ప లేని పక్షంలో నేను శాసనసభకు హాజరు కాకుండా నా సొంత పనులు చక్కబెట్టుకుంటా, నేను బయటే ప్రెస్ మీట్లకు పరిమితం అవుతాను అని కనుక ఆయన ప్రజలకు వివరించి చెప్పినట్టయితే పులివెందుల ప్రజలు కూడా ఆయన ఎన్నుకోరు. ఇవాళ గెలుపోటములు అనేది ప్రజల చేతిలో ఉంటాయి. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. అటువంటి సందర్భంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టినాడు, ఆయన అధికారాన్ని అనుభవించారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఇవాళ అదే ప్రజలు ఆ అధికారాన్ని నుంచి దూరం చేసినప్పుడు ఏ పాత్ర ప్రజల నుంచి దక్కితే ఆ పాత్రకు పరిమితం అయ్యి తన బాధ్యతను నిర్వహించి తీరాల్సిన బాధ్యత ఆయనది. ఆ బాధ్యత నుంచి పారిపోయే పక్షంలో రాజకీయాల్లో కొనసాగే హక్కు ఆయనకి లేదు. ఇవాళ ప్రజాప్రతినిధిగా ఒక్క క్షణం కూడా ఆ ప్రివిలేజెస్ అనుభవించే రైట్ ఆయనకి లేదు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల నుంచి వీళ్ళకి కావాల్సిన రక్షణ, వీళ్ళ సిబ్బంది, వీళ్ళ వాహనాలు ఇట్లాంటి వెసులుబాట్లు అన్ని దొక్కుతా ఉన్నాయి. అటువంటప్పుడు ప్రజలు వీళ్ళని భరిస్తున్నది, సహిస్తున్నది తమకి సేవ చేయడం కోసం తప్ప, తమ నెత్తినెక్కి నాట్యం చేయడం కోసం, తమ మీద ఆధిపత్యం చూపించడం కోసం ప్రజలు వీళ్ళని ఎన్నుకోలా. ముకుళిత హస్తాలతో ప్రజలను వేడుకొని మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ ఓట్లు మాకు ఇవ్వండి, మేము మీకు సేవకులుగా ఉంటాము అని చెప్పని అభ్యర్థిస్తే ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజల చేత ఎంపిక కాబడ్డాను అన్న అంశాన్ని విస్మరించి, ప్రజాప్రతినిధిగా నన్ను ఎంపిక చేసుకున్నది శాసనసభకు హాజరయ్యి శాసనాలు చేయడంలో భాగస్వామి కావడం కోసం అనే అంశాన్ని విస్మరించి ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ నేను ఇంకా ఆయన చాలా అంశాలు చెప్తా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ప్రస్తావిస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావిస్తున్నారు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రస్తావిస్తున్నారు, అప్పులు చేయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకి అవగాహన ఉన్న అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారు వీటి గురించి ప్రశ్నించదలుచుకుంటే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించే ఆస్కారం ఉన్న దగ్గర ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న సందర్భంలో నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తున్నా కదా, వీటికి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతున్నారు ఆయన. 100% ఇది ఆక్షేపణీయం. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావించిన సందర్భంగా కూడా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏం చెప్తున్నారు, సాయిరెడ్డే కాదు ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళే కాదు రేపు ఇంకెవడో ఒకడో ఇద్దరు, అంటే ఎవడు వాడు వీడు అనే పదజాలం వాడుతున్నాడు. ఈనాడు వాడు అంటున్నాడు, ఈనాడు పేపర్ గురించి ప్రస్తావిస్తారు. అలాగే మిథున్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ, అసలు మిథున్ రెడ్డి గురించి ఏ పేపర్లో రాశారు, ఈయనెందుకు భుజాలు తడుముకొని మిథున్ రెడ్డి పేరు తీసుకొచ్చాడు? ఇవాళ అక్రమ మద్యం కమిషన్లు కలెక్ట్ చేసిన విషయంలో పెద్దారెడ్డి కొడుకే కీలక భాగస్వామి, కీలక పాత్రధారి అని చెప్పని నిన్న మొన్న 2 రోజులు ఈనాడు పేపర్లో వచ్చింది వాస్తవం. అక్కడేమి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే పేరు ఈనాడు పేపర్ మెన్షన్ చేయలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భుజాలు దడివేసుకొని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు తీసుకొస్తా ఉన్నాడు. అలాగే వాడెవడో రాజ్ అంటున్నారు, వాడెవడు అంటే ఈయన ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్ గా పనిచేశాడు. ఈయన ప్రభుత్వంలో యూనికాన్ కన్సల్టెన్సీ అనే కంపెనీ ద్వారా వాలంటీర్లని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా అపాయింట్ చేయబడ్డ వ్యక్తి. అటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ ఎవరో తనకు తెలియదు అనే అమాయకత్వాన్ని నటిస్తా ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు. ఇంకొక అంశం నేను ఆయన చాలా అద్భుతంగా ఏం చెప్పాడు అని అంటే, పార్టీ ఫిరాయింపులు పాల్పడటం వల్ల వ్యక్తిత్వాన్ని కోల్పోతా ఉన్నారు. ఇవాళ రాజకీయాల్లో గెలుపోవటంలో ఉంటాయి, గెలిచినప్పుడు పదవుల్లో కొనసాగి ఓడిన రోజు వేరే పార్టీలను ఆశ్రయించడం వల్ల వీళ్ళ విలువలు వీళ్ళే కోల్పోతున్నారు. ఇంకా విలువలకి విశ్వసనీయతకి స్థానం ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే ఆ విలువలు విశ్వసనీయత అనే పదాన్ని కూడా ఉలవలు విశ్వసనీయత అని చెప్పని సంబోధించారు. కానీ వాస్తవంగా అంటే ఆయన ఆ విధమైన భావం వ్యక్తీకరిస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఈ రోజు తన పార్టీ నుంచి ఫిరాయించుతున్న వాళ్ళని చూస్తేనే విలువలు విశ్వసనీయత గుర్తొచ్చిందా, లేకుంటే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫిరాయించినా ఈ విలువలు విశ్వసనీయత ఉండి తీరాలా? ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకుంటే 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వీళ్ళ నాయన గెలిచిన 2 వారాల్లోనే నాటి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. దాన్ని చూసే ఆ రోజు బాటం శ్రీరామ్మూర్తి గారు అసెంబ్లీ వేదికగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు కాళ్లపారాని కూడా ఆరక ముందే లేచిపోయినట్టు రాజశేఖర రెడ్డి మా పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించడం జరిగింది అని చెప్పని ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నాయి. అంటే నెగ్గిన పార్టీలో కాకుండా అధికార పార్టీకి ఫిరాయించి ఆ అధికార పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వ్యక్తి వీళ్ళ నాయన. అటువంటిది మరి వాళ్ళ ఈయన తన పార్టీ నుంచి ఇవాళ అధికార పార్టీ వైపు ఫిరాయించుతున్నారు అని చెప్పని వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్ని ఎలా ఆక్షేపించే నైతిక దీనికి ఎక్కడ ఉంది?
ఏదేమైనా సరే నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం ఆశాంతం విన్న తర్వాత ఇంత సెల్ఫ్ గోల్ చేసుకుని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, ఆ, 16 నెలలు నేను జైల్లో ఉన్నాను అయినా బయటకు అవును. వచ్చి సీఎం అయ్యాను. అవును, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి, ప్రతి ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తయారు కావాలని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో నేను జైలుకి వెళ్ళి వచ్చాను, మీరు కూడా జైలుకి వెళ్ళి 2-3 నెలలు ఉండొచ్చు, నా కొంపలేం మునగమని చెప్పని ఆయన హితబోధ చేస్తా ఉన్నాడు. ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరికి దేంట్లో అనుభవం ఉంటే వాళ్ళు ఆ రంగాల్లోనే నిపుణులు కావాలని చెప్పని యువతకి సందేశం ఇస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రమోట్ చేశారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి తనలాగానే తన శ్రేణులు కూడా జైలుకు పట్ల పెద్దగా భయపడాల్సిన నెస్టీయం లేదు. జైలుకి వెళ్తే మొదటి 2-3 రోజులు కష్టంగా ఉంటది కానీ 4వ రోజు నుంచి అలవాటైపోద్ది అని చెప్పని ఆయనే చెప్తున్నాడు వాళ్ళకి. కేసులు పెడితే పెడతారు కేసుల వల్ల. ఆ కాబట్టి పెద్ద భయపడాల్సిన నెస్టీయం లేదు. మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నాలాగానే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా ఉంటారు. నేను ముఖ్యమంత్రి కాలేదా, మరి మీకు కూడా పదవులు వస్తాయి కాబట్టి అందరూ వరుస పెట్టి, అంటే మనం ఎప్పుడో స్వాతంత్ర సంగ్రామం సమయంలో జైలు పరువు అని చెప్పని విన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ శ్రేణుల్ని జైలుతో నింపేయమని చెప్తా ఉన్నాడు. ఏదేమైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మాత్రం ఒక రకంగా ఈ మధ్య కాలంలో గత 4-5 రోజులుగా మాలాంటి యూట్యూబ్లో శాటిలైట్ ఛానల్స్ లో మాట్లాడే వాళ్ళకి ఏ అంశం గురించి మాట్లాడాలో కూడా పెద్దగా స్టఫ్ దొరకలా. అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం లేకుండా అయిపోయింది. చాలా ఒక రకమైన రొటీన్ టాపిక్సే వచ్చాయి. కెమెరా ఆన్ చేసే ముందు యాంకర్స్ తో ఇదే అనేవాళ్ళం, ఏమంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మాట్లాడటానికి అని చెప్పని చర్చ జరిగేది. కానీ మొన్న విజయవాడ కార్పొరేటర్లతో సమావేశం, అలాగే నిన్నటి ప్రెస్ మీట్ తోటి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 2-3 రోజులకి సరిపోయేంతటి స్టఫ్ అందరికి మాట్లాడాలనుకునే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. మంచి కంటెంట్ ఇచ్చారు సార్ మనకి. అవును. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. తిరిగి మరొక టాపిక్ తో మళ్ళీ